నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 89వ భాగం. కావేరి చుట్టూ మెడ సారించి చూసింది. ప్రొఫెసర్ ఆయన భార్య కోసం. వాళ్ళు ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారుగా అక్కవైపు తిరిగింది. ఎదురు సన్నాహాలలో అక్కడ వాళ్ళకి కూర్చోడానికి అవ్వక కిరీటి నర్మదలు కూర్చుని ఆ వేడుక జరిపించారేమో అనుకుంది. కానీ అక్క నిన్నంతా టెన్షన్ పడడం చూసిన కావేరి కిరీటి చూసుకుంటాడులే అని పెద్దగా పట్టించుకోలేదు. 2 నిమిషాలైనా ఎవ్వరూ మాట్లాడకపోయేసరికి టెన్షన్తో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె బాధ తన గురించి కాదు, తన పెళ్లిని ఎంతో ఎంజాయ్ చేస్తోంది అక్క. ప్రతి వేడుకని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఒక్క లోపం కూడా లేకుండా జరిపిస్తున్నాడు కిరీటి. అక్క మనసులో మాట ఎలా గ్రహిస్తాడో తెలీదు. అడగకుండానే ఆమె అనుకున్నది జరిగిపోతుంది. అలానే కిరీటి ఏమాత్రం టెన్షన్లో ఉన్నా అక్క ఇట్టే గ్రహించేస్తుంది. అంతవరకు ఉండే చబ్బీ నర్మద మాయమైపోయి కిరీటిలో సగభాగం ప్రత్యక్షమైనట్టుగా ఎంతో కామ్గా కూల్గా అతని టెన్షన్ని తగ్గించేస్తుంది. వాళ్ళని చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా అనిపిస్తారు. తనకి అన్నకి అలాంటి అండర్స్టాండింగ్ ఉంటుందా అసలు? తనని అతను అంత బాగా చూసుకోగలడా? సాధ్యమవుతుందా అవ్వదా? ఆమెలో ఆందోళన మొదలైంది. ఇంతలో కిరీటి నర్మద ఆమె పక్కన వచ్చి కూర్చున్నాక కిరీటి కన్ను గీటడంతో కావేరి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. టెన్షన్ పడ్డావా? అడిగాడు కిరీటి మృదువుగా. మాటలు మర్చిపోయింది కావేరి. నిలువుగా తల ఊపింది. నీకు మీ అక్కేగా అమ్మా నాన్న అన్నీ? అడిగాడు. నర్మద తన చెల్లెలి వైపే చూస్తోంది. ఆమె మనసులో చెలరేగుతున్న భావావేశ సంచలనం కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మేమే నీకు కన్యాదానం చేసేది కిరీటి అంటూ నర్మద వైపు చూశాడు. ఆమె చెల్లెలని గాఢంగా కౌగిలించుకుంది. ఇక ఆగలేకపోయింది కావేరి. కళ్ళలో నుంచి నీళ్లు జలజల రాలాయి. అక్కని గట్టిగా పట్టుకుంది. నేను బ్రతికున్నంతకాలం ఇది గుర్తుపెట్టుకుంటానక్క వెక్కుతూ చెప్పింది. నా పెళ్ళాన్ని నాకు ఇస్తారా లేదా త్వరగా? అటు నుంచి అసహనంగా వినిపించింది అర్ణవ్ కంఠం. గొల్లున నవ్వారు అందరూ. కన్యాదానం పాణిగ్రహణం జీలకర్ర బెల్లం అవ్వకుండా పెళ్ళాం అనకూడదు నాయనా. అర్ణవ్ని మందలించారు బ్రహ్మగారు. విరగబడి నవ్వాడు నిహార్. కన్యాదానం తంతు మొదలైంది. సునీత కళ్ళు చెమర్చాయి. చూసేవాళ్ళకి ఇది వింతగా అనిపించొచ్చు, కానీ తన పెద్ద కొడుకు మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకుని గర్వపడింది సునీత. స్త్రీని గౌరవించడం అందరూ చేస్తారు. పరాయి స్త్రీలో తల్లిని కూతురిని చూసుకోవాలంటే ఆ మగవాడి మనసు ఎంతో ఉన్నతమైనదై ఉండాలి. తన భర్త జనార్దన్ చేతిని గట్టిగా పట్టుకుంది సునీత. ఆయన ఆమె భుజం చుట్టూ చేతిని వేసి జరుగుతున్న తంతుని కన్నార్పకుండా చూస్తున్నాడు. తల్లిదండ్రులు లేని ఆడపిల్లకి తండ్రి స్థానంలో నిలబడిన కిరీటి తన కొడుకు. అన్నగారి వైపు ఆరాధనగా చూస్తూ అతని మాటని వేదవాక్కులా పాలించే అర్ణవ్ తన మానసపుత్రుడు. నీహార్ వైపు చూశాడు జనార్దన్. అతను ఆశ్చర్యంగా కిరీటి వైపే చూస్తున్నాడు. మగవాడిలో అంత ఔన్నత్యం అతను మొదటిసారిగా చూస్తున్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని కిరీటిని గమనిస్తున్నాడు. కిరీటి నర్మద నీళ్లు పోస్తూ ఉండగా అర్ణవ్ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నాడు. అందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి. పాణిగ్రహణం ప్రారంభమైంది. కిరీటి కావేరి చేతిని అర్ణవ్ చేతిలో పెట్టాడు. అర్ణవ్ బ్రహ్మగారు చెప్పినట్టుగా మంత్రాలను చెప్పాడు. ఆ మంత్రాలకి అర్థాన్ని పురోహితుడు వివరించారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఇలా చెప్తున్నాడన్నమాట. ఓ నా జీవిత భాగస్వామిని, మన పెళ్ళయ్యాక నిన్ను నా ఇంటికి తీసుకువెళ్తాను. నా గృహ యజమానివి నువ్వు. ఇంటి బాధ్యతను అన్ని విధాలుగా స్వీకరించి, అనగా పూజలు యజ్ఞాలు వ్రతాలలో నన్ను ముందుకు నడిపించి నా ఇంట అందరితోనూ సౌఖ్యంగా ప్రవర్తించి ఇంటి యజమానిగా వర్తించు అని అర్థం. డబ్బులు కూడా ఆవిడ్నే అడగాలి. ఎవరో ఫ్రెండ్ జోక్ చేశాడు. అక్కడంతా నవ్వులతో నిండిపోయింది. కావేరి అప్పటికి సర్దుకుని నవ్వుతూ కిరీటి నర్మదల వైపు చూసింది. అందరి సాక్షిగా మాటిచ్చాడు, నువ్వు అస్సలు వెనక్కి తగ్గకు. అల్లరిగా నవ్వుతూ ఆమెని ప్రోత్సహించాడు కిరీటి. కావేరి మొహం పున్నమి జాబిలిలా వెలుగులు విరజిమ్మింది ఆనందంతో. కిరీటి సన్నగా మందలించడానికి ప్రయత్నించింది నర్మద. వింటేగా వాళ్ళ అల్లరి వాళ్ళది. పాపం
ఈ రెండు కూతురు కలిసి అర్ణవ్ని ఎలా ఆట పట్టిస్తాయో అని తలుచుకునేసరికి జాలి వేసింది నర్మదకి. తను ఖచ్చితంగా తన మరిది సైడ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది నర్మద. మెల్లగా ముహూర్త సమయం సమీపించింది. తెర మీద నుంచి ఒకరి నడినెత్తిపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. సరిగ్గా ఆ టైంకి కిరీటి దగ్గరికి చేరుకున్నాడు రాఘవ. బాస్, రాజ్ పని పూర్తయింది. చెవిలో గుసగుసలాడాడు. గుడ్. జైల్లో పడున్నాడా? తాను కూడా కంఠం తగ్గించి అడిగాడు కిరీటి. ఎవరో అపరిచితుడు అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించాడట. పోలీసులు అతన్ని రాజ్గా గుర్తించారు. వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు. అతని మీద మర్డర్ కేసు కూడా బుక్ అయింది. అతని ఇంటి వెనుక భాగంలో అమ్మాయి తాలూకా కుళ్ళిపోయిన వాక్యం పూర్తి చేయబోయి తను ఎక్కడ ఉన్నాడో గుర్తొచ్చి మాటలు మధ్యలోనే ఆపేశాడు రాఘవ. కానీ విషయం అర్థమైన కిరీటి రాఘవ భుజం తట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ. నువ్వు లేకపోతే నేను ఈ సమస్యని పరిష్కరించగలిగేవాడినే కాను. వాత్సల్యంగా అతని వైపు చూసి ఆప్యాయంగా అన్నాడు కిరీటి. బాస్, అంత పెద్ద మాటలెందుకు? మీరు మాకు బాస్ కన్నా ఎక్కువ చెప్పి మిగిలిన పని పూర్తి చేయడానికి వెళ్ళిపోయాడు అతను. కిరీటిని గమనిస్తూనే ఉంది నర్మద. పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వు, ఉత్సాహంగా హుషారుగా అందరితోనూ జోకులు వేస్తూ మాట్లాడడం, అర్ణవ్ని ఆట పట్టించడం అంతా బాగానే ఉంది. కానీ అతని కళ్ళలో కోపం, అసహనం ఆమెకి తెలుస్తూనే ఉన్నాయి. మంగళసూత్రధారణ పూర్తి కాగానే తలంబ్రాల దగ్గర అర్ణవ్ ఫ్రెండ్స్, కావేరి ఫ్రెండ్స్ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అవేవి అతనిలో ప్రశాంతతని తీసుకురాలేకపోయాయి. అతన్ని ఒంటరిగా ఎలా పట్టుకోవాలో నర్మదకి అర్థం కాలేదు. ఆమెకి ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకడం లేదు. నీహార్ని భోజనాల దగ్గరికి పంపింది. అక్కడ అరేంజ్మెంట్స్ సరిగ్గా జరిగాయో లేదో చూడమని. కావేరి మెడలో పచ్చని మంగళసూత్రం లేత వెలుతురులో మెలమిలా మెరుస్తోంది ఆమె కళ్ళల్లో తడిలాగా. చెల్లెలి మనసు నర్మదకి బాగానే అర్థమైంది. తను ఆ స్థితిని అనుభవించింది. చిన్నగా నవ్వుకుంది నర్మద. ప్రేమించినవాడు భర్తగా లభించడం ఒక ఎత్తు, అతని కుటుంబం ఆడపిల్లని మనస్ఫూర్తిగా గుండెలకి హత్తుకోవడం మరొక ఎత్తు. ఈ విషయంలో తామిద్దరూ చాలా అదృష్టవంతురాళ్ళు అనుకుంటూ కిరీటి వైపు చూసింది. అతను అక్కడెక్కడా కనిపించలేదు. కంగారు పడిపోయింది ఆమె. చుట్టూ కళ్ళతోనే వెతికింది. వధూవరుల చేత 7 అడుగులు వేయిస్తూ అర్థం చెప్తున్నాడు బ్రహ్మగారు. ఈ సమయంలో కిరీటి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆమె గుండె చెట్టు విమానంలో కొట్టుకుంది. చెవుల్లో హోరు వినిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుని అక్కడున్న గోడకి ఆనుకుని నిలబడిపోయింది. నిమ్మి, 10 రోజుల నుంచి అస్సలు రెస్ట్ లేదు నీకు. ఇక హడావిడైపోయింది కదా. మిగిలిన తంతు దగ్గర నేను మామగారు ఉంటాం. నువ్వు కిరీటి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి, ఆర్డర్ వేసింది సునీత. అది కాదత్తయ్య, కన్యాదానం చేశాం కదా, భోజనం చేయొచ్చో లేదో కనుక్కుందామని మనసులో మాట బయట పెట్టింది. అలాంటివేమీ పెట్టుకోకు. నేను రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు తినకపోతే రేపు ప్రయాణానికి ఎలా రెడీ అవ్వగలవు? కోప్పడింది కోడలిని సునీత. నర్మద బుద్ధిగా తల ఊపి కిరీటి కోసం బయలుదేరింది. అక్కడెక్కడా కనిపించలేదు కిరీటి. రాఘవ్ కూడా లేడు. ముహూర్తం టైంలో వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం ఆమె గమనిస్తూనే ఉంది. అతను ఖచ్చితంగా బయటికి వెళ్ళాడని ఆమెకి అర్థమై టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతూ కళ్యాణ మండపం ముందు భాగంలో ఉన్న బెంచ్ మీద కూలబడింది. ఫోన్ ట్రై చేసింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమెకి విపరీతమైన కోపం వచ్చింది. ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతే తనకెలా ఉంటుంది? అంతా సర్దుకుందనుకునే లోపుగా కొత్త సమస్య వచ్చి పడిందా? నుదురు రుద్దుకుంటూ అనుకుంది. 2 గంటల పాటు ఎదురు చూశాక విసురుగా లోపలికి దూసుకువచ్చిన కారులో నుంచి అలసటగా దిగుతున్న కిరీటి కనిపించాడు. ఆమె ఇక మాట్లాడలేదు. అతనికి ఎదురు వెళ్ళింది. డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్ళింది. రాఘవని కూడా తమతో రమ్మని ముగ్గురు భోజనాలు పూర్తి చేశారు. రాఘవ, మమ్మల్ని బీచ్ హౌస్లో ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరిగ్గా 3 గంటల తర్వాత మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయాలి. నువ్వు గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకో, నేనే లేపుతాను. మరి వేరే డిస్కషన్కి ఆస్కారం ఇవ్వకుండా అక్కడి నుంచి బయలుదేరదీసింది ఇద్దరిని. ఏం జరిగిందని కానీ, ఎక్కడికి వెళ్ళావని కానీ ఆమె అడగకపోవడంతో వెనక సీట్లో ఆమె పక్కన కూర్చున్న కిరీటి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. శత్రుశేషం ఉండడం నాకు ఇష్టం లేదు నిమ్మి. ఆ నరేంద్రగాడు ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకైనా మంచిదని వాడి మీద ఒక కన్నేసి ఉంచమని రాఘవకి చెప్పాను. నేను అనుకున్నట్టే జరిగింది.
వాడు ఈ న్యూస్ చూడగానే చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యి తల్లినే చాలా బలంగా గాయపరిచాడు. వాడిని మెంటల్ హాస్పిటల్కి తరలించారు చెప్పి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కిరీటి. కార్ మెత్తగా ఇంటివైపు సాగిపోయింది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.